కేంద్రంలో ఎవడ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు ఆయనకి. ఉమ్, ఇప్పుడు జగన్ ఉమ్, మోడీని కలుస్తాను, అమిత్ షాని కలుస్తాను, బహిరంగ లేఖలు రాశాను అన్నారు. ఎవరైనా రెస్పాండ్ అయ్యారా? ఉమ్, ఎన్డీఏలో భాగస్వామి కదా చంద్రబాబు, వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఉమ్, మరి అట్లాగని చెప్పి ఇంట్లో కూర్చుంటే ఎవడు పట్టించుకుంటాడు? ఉమ్, అందుకనినే ఢిల్లీ వెళ్ళి ఇక్కడ ఏంటంటే అసెంబ్లీలో ఫుట్బాల్ ఆడుకుంటారు, ఉమ్, దానికి కౌంటర్ సమాధానం చెప్పడానికి అక్కడికి వెళ్ళి చేసుకొచ్చింది అది. ఉమ్, ఇప్పుడు ఇదివరకు మనం గుర్తు తెచ్చుకుంటే ఉమ్, అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసి జగన్మోహన్ రెడ్డి స్వయంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్తో విమర్శలు చేసేవాడు. ఉమ్, దానికి సాయంత్రానికల్లా చంద్రబాబు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయన ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేవాడు. గుర్తుందా మీకు? ఉమ్, ఉమ్, చాలా కాలం పాటు జరిగింది కదా అది. ఉమ్, సేమ్ ఇక్కడ ఉమ్, చంద్రబాబు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేస్తుంటే ఈయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏమి వాళ్ళు వేయరు కదా. అవును. ఇక్కడ అసెంబ్లీలో ఇదివరకు చంద్రబాబుని వేయనీయలేదు కదా. అదే అవును. ఆయన బయట చెప్పుకున్నాడు, ఈయన బయటికి వెళ్ళి ఢిల్లీలో చెప్పుకున్నాడు, అంతే తేడా. ఒకప్పుడు ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అప్పట్లో కూడా మోడీని అమిత్ షాని కలిసిన సందర్భాలు ఉన్నాయి ఆ టైంలో. అప్పటికిప్పటికి ఏంటి డిఫరెన్స్ అంటే, ఇప్పుడు ఎన్డీఏ భాగస్వామి ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పుడు ఏమైనా ప్రయారిటీ పెరిగిందా టీడీపీకి, అందుకే ఈయన దగ్గర రానివ్వట్లేదా? అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి ఉందిగా, ఉంది. అవును, ఉన్నప్పుడు కూడా వచ్చిన అపాయింట్మెంట్లు అయితే ఫస్ట్ లో కాదు, 2-3 ఏళ్ల తర్వాత. జగన్ కి అపాయింట్మెంట్ ఇవ్వడం బిగిన్ చేశాక తెలుగుదేశంకి బీజేపీకి మధ్యన డిస్ప్యూట్స్ వచ్చినాయి. అతనికి ఎట్ట అపాయింట్మెంట్ ఇస్తారంటే ప్రతిపక్ష నాయకుడు అడిగినప్పుడు ఎట్ట ఇవ్వమని చెప్పి బీజేపీ వాళ్ళు మాట్లాడటం, అలా ఇవ్వడం ద్వారా జగన్ ఎంకరేజ్ చేస్తున్నారని వీళ్ళు ఫీల్ అవ్వడం, ఇదంతా జరిగింది. అప్పట్లో ఏంటి పూర్తి బలం ఉంది బీజేపీ కాబట్టి వాళ్ళు పని చూసుకోమన్నారు, గొడవ నడిచింది. ఇప్పుడు అట్లా కాదు, వాళ్ళకి చంద్రబాబు మీద డిపెండెన్సీ ఉంది కాబట్టి అంత తొందరగా వదులుకునే పరిస్థితి. చంద్రబాబు గారు ఏమైనా బలమైన కంచేసారా చుట్టూ? ఖచ్చితంగా జగన్ వెళ్లకుండా ఖచ్చితంగా కేంద్రంలో, అందులో డౌట్ ఏం లేదు, అదే నడుస్తుందని అనుకోవాలి. అంతే. ఒక రకంగా ఐఎన్డీఏ కూటమి వైపు మొగ్గు చూపే అవకాశాలు ఏమైనా ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలో, ఆ 8 పార్టీలు కలిసి రావడం? 3 కోణాల్లో చూడాలి. ఒకటి, నెంబర్ 1, వెళ్తే ఏంటి ప్రయోజనం? అవును. 240 మంది 232 మంది ఎంపీలు తోడున్నట్టు అవుతుంది. ఈ నలుగురితో కలిపితే 236 అవుతారు.